జార విడుచుకోకుండా కలిసి వచ్చే అందరినీ కూడగట్టుకుని వెళ్ళి ఈ కేసులో అంతు తేల్చాల్సిందే. వీటిని వదిలిపెట్టే సమస్య లేదు. మాకు సుమారుగా 11 గంటల చిల్లర ఆ టైంలో ఆ సంఘటన జరిగింది. జరిగిన వెంటనే ముందు ఎవరైనా కానీ కామన్గా అయినా ఎవరైనా అడిగేది ఎవరు చేశారా, ఎందుకు చేశారు అని. ఎవరు చేశారా అంటే పలానా శ్రీనివాస్ అనే కుర్రాడట, అక్కడ రెస్టారెంట్లో పనిచేస్తాడంట, అంతకు మించి అతని బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, అతను వెనకాల ఎవరు ఉన్నట్టుగా ప్రస్తుతానికి కనబట్టలేదు అని. ఎందుకు చేశాడయా అని అంటే ఏమో సార్ అడిగితే సార్కి సింపతి రావాలని చేశాను, అంతే తప్ప నేనేమి చంపడానికి చేయలేదు అని చెప్పి అంటున్నాడు అని అన్నారు. అరే అట్లా చెప్తారా, అటువంటి సంఘటనని పాల్పడి సింపతి అని ఎట్లా చెప్తారు అని అంటే ఇంకొక 5 నిమిషాలకో 10 నిమిషాలకో సార్ అతని జేబులో ఒక ఉత్తరం దొరికింది, ఆ ఉత్తరంలో అన్ని క్లియర్గా రాసుకున్నాడు, తను జగన్ గారికి ఎంత అభిమానో, ఆయన పట్ల వాళ్ళ తండ్రి గారి టైం నుంచి ఎంత అభిమానో రాసుకున్నాడు. అవన్నీ చూస్తే ఇందులో అతను చెప్పిన దాంట్లో ఏమీ తేడా కనబట్టలేదు సార్ ప్రస్తుతానికన్నా. అదే మీకు ఇచ్చినటువంటి కాగితాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి పత్రం అది. 11 పేజీల ఉత్తరం ఆ రోజున అతను జేబులో పెట్టుకుని ఉన్నాడు. ఆ 11 పేజీల ఉత్తరం చూసినప్పుడు 3 చేతిరాళ్ళు ఉన్నాయి అందులో. ఇదేంటా 3 హ్యాండ్ రైటింగ్లు ఉన్నాయేంటి అని అంటే తర్వాత తెలిసింది ఏంటంటే 9 పేజీలు ఎవరో వాళ్ళ కజిన్తో రాయించుకున్నాడు, చేతిరాత బాగుంటుందని. 10వ పేజీ ఏమో వాళ్ళ రూమ్మేట్తో రాయించుకున్నాడు ఈ సంఘటనకు ముందు రోజు. 11వ పేజీ ఆ రోజు ఉదయం అమ్మో నేను ఈ పని చేస్తున్నాను, నన్ను చంపేస్తారేమోనని చెప్పి తన చేతులతో రాసుకున్నాడు. నాకేదైనా ప్రాణహాని జరిగితే నా అవయవ దానం చేయండి, అమ్మా నాన్న నన్ను క్షమించండి, ఇట్లు మీ చంటి అని చెప్పి తన సొంత చేతిరాతతో రాసుకున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఆ రూమ్మేట్ ఎవరైనా రాసిన అతను చూడండి, అతను పట్టుకోండి అంటే ఆ రూమ్మేట్ని అడిగితే అవును సార్ నేనే రాశాను, నేనే చేశాను. సో ఈ రకంగా ప్రాథమికంగా ఇంతలోకి ఎవరో మీడియా మిత్రులు సార్ ఈయన జగన్ గారికి వీరాభిమాని, ఆ సంక్రాంతి న్యూ ఇయర్స్ టైంలో ఫ్లెక్సీ కూడా పెట్టించాడు మా ఊళ్ళో, అప్పట్లో వాట్సాప్లో తిరిగింది ఆ ఇమేజ్ అని అంటే ఆ ఇమేజ్ తెప్పించుకుని చూస్తే అందులో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ఈయన ఫోటో పెట్టుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలను రాయించుకున్నాడు. ఆ రకంగా అదృష్టవశాత్తు ఆ రోజున 1-2 గంటల్లోనే ఈయన ఎవరు, ఎందుకు చేశాడు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే దాని మీద మాకు పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. అందుకనే ప్రజలకి ఆ రోజున చెప్పింది, మీరెవరూ కంగారు పడకండి, ఇదేదో చిన్నతనంలో ఒక అభిమాని ఇందులో ఏమీ పెద్ద హత్యాయత్నం ఇట్లాంటివి ఏమీ లేవు, మీరు ఆవేశపడిపోయి మీరు బస్సులు రైళ్లు తగలబెట్టడం అని అటువంటి పనులకు పూనుకోమాకండి అని చెప్పి ప్రజలకు చెప్పాల్సి వచ్చింది. ఎందువల్లంటే మన రాష్ట్రంలో ఎన్నోసార్లు చూసాం, రంగా గారి హత్యానంతరం జరిగినటువంటి అల్లర్లు చూసాం, రాజీవ్ గాంధీ గారి హత్యానంతరం జరిగిన అల్లర్లు చూసాం. ఎన్నోసార్లు మనకు స్థానికంగా మీరు అమలాపురంలో కూడా చూసుంటారు, ఎక్కడన్నా పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అయినా లేకపోతే ఎక్కడన్నా అనుమానాస్పద పరిస్థితుల్లో శవం దొరికినా ఎంత గొడవైపోద్దో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రబలకూడదు, అనవసరమైనటువంటి అనుమానాలు రేకెత్తకూడదు అన్న ఉద్దేశంతో ప్రజలను శాంతపరచడానికి వాళ్ళకి సమాచారం ఇవ్వడం కోసం చెప్పిన విషయం అది. అందులో తప్పేమీ లేదు, అందులో అబద్ధం కూడా ఏమీ లేదు. తర్వాత విచారణలో కూడా అదే తేలింది. దానివల్ల ఆ రోజున రాష్ట్రం తగలబడకుండా కాపాడుకోగలిగామని చెప్పి గర్వంగా చెప్పగలం. తప్పకుండా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. విచారణ కొనసాగనిస్తే తప్పకుండా ఆ కుర్రాడికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు ఉంది. తెలీదండి, ఒక ఎలక్షన్లో ఎన్నో విషయాలు పనిచేస్తాయి ఒక ఎలక్షన్లో. దీని పాత్ర ఎంత ఉందన్నది నేనేమి దాన్ని తూకం వేసి చెప్పలేను.